మీకోసం మన కోసం మన అందరి కోసం మీ ఆచారి 916 ఛానల్. హాయ్, నేను మీ ఆచారి 916 ద్వారా ఈ రోజు ఒక ప్రముఖ వ్యక్తిని గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలా గురువుని మనం ఆది పూజ్యంగా గౌరవించడం పూజించడం జరుగుతుంది. అలాంటి మాటకు పూజనీయులు శ్రీ ఉప్పలపాటి మాచిరాజు మాస్టర్ గారు. ఉప్పలపాటి మాచిరాజు మాస్టర్ గారి మనోగతాన్ని, ఆ విద్యాభ్యాసం దగ్గర నుంచి ఉద్యోగంలో చేరే దగ్గర నుంచి పదవీ విరమణ చేస్తున్నటువంటి అప్పటి వరకు తన జీవిత విశేషాలని మన ముందు ఉంచిపోతుంది. మాస్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? అవునండి. మీరు త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. అవునండి, నెక్స్ట్ ఆగస్ట్. ఓకే. అయితే మీ గురించి తెలిసి మిమ్మల్ని మా ప్రేక్షకులకి పరిచయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన మాకు మీరు కృతజ్ఞతగా మా నుండి కృతజ్ఞతలు తీసుకోవాల్సింది. నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎలా? ఎందుకంటే మంచి ప్రయత్నాలు ఏదైనా జరిగితే దాన్ని 10 మందికి తెలియజేయాలనే మీ ఆలోచనకి థ్యాంక్ యూ. నేను కృతజ్ఞత చెప్పడం న్యాయం అనిపించింది. అది చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే మాచిరాజు మాస్టర్, మా మంచి మాస్టర్ అనే పేరు మీకు అది చిరస్థాయిగా చరితార్థం కావాలనేది మా కోరిక. లేకపోతే సార్, మీరు మాచిరాజు మాస్టారు అని పిలిపించుకోవాలనే కోరిక కానీ, అసలు మాస్టర్ అవ్వాలనేటువంటి అంటే ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనేటటువంటి తాపత్రయం కానీ మొదటి నుంచి ఉందా, లేక అది మధ్యలో జరిగిందా? అది మొదట్లో నేను యూనిఫామ్ సర్వీస్కి వెళ్ళాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకునేవాడిని చదువుకునే రోజుల్లో. ఓకే. అలాగే సిఆర్పిఎఫ్ లో సెలెక్ట్ అయ్యి ముందు కానిస్టేబుల్ సెషన్స్కి వెళ్ళి అక్కడి నుంచి కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి అక్కడ నెక్స్ట్ ఏఎస్ఐ సెలక్షన్ కూడా అయిపోయి జాయిన్ అయిపోతున్నాను అనుకునే సమయంలో వెళ్ళాను. చంద్రయానగుట్టలో జాయిన్ అయిపోతున్నాను. సార్, మీ వయసు అప్పుడు ఎంత? అప్పటికి 23 అండి. ఓకే. గ్రాడ్యుయేషన్ అయిన సంవత్సరానికే. 23 కూడా కాదు, 21. ఓకే. ఇది జాయిన్ అయిపోతానంటే మా నాన్నగారికి ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గింది. క్యాన్సర్ ఈ ఊరే మాది. దాంతో ఆయన ఇష్టం లేదు, పెద్దన్నయ్య సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు, రెండో అతన్ని దత్తిచ్చాం అని చేత నువ్వు వెళ్ళిపోతే నా దగ్గర ఉండరు అది ఇది అని పడి ఆయన అయిష్టంగానే అన్నారు. వెళ్ళిన తర్వాత ఉన్న ముగ్గురు కొడుకులు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయినా మీరు చిన్న కొడుకు అంటే? మూడు కొడుకు అంటే ఖచ్చితంగా ముద్దుల కొడుకే మీరు. అందుకని దూరంగా పంపడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆ రోజుల్లో కాదు కానీ ఈ రోజుల్లో కుదురుతుంది ఒప్పుకోవడానికి. కానీ ఆ రోజుల్లో సస్యమీరా ఒప్పుకోరుగా. వెళ్ళాను కానీ ఒప్పుకోకుండా ఉన్నారు. ఆయన అక్కడ రాగాల రామకొండలరావు గారిని ఆర్కే రాగాల అని చదరాడి తిరుపతి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. తర్వాత వి రామచంద్రయ్య గారిని పక్కనే ఉన్న ఎనిమిదాల మా పిండికి ఇచ్చి పెళ్లి చేసాం. మా చింతాత గారు ఆయనకి చెప్పి వాడిని వద్దని మా అన్నయ్య అంటున్నాడు. వీడేమో అక్కడికి వచ్చాడు. వద్దంటే చదివించొద్దనా దూరంగా పంపొద్దా? సిఆర్పిఎఫ్ లో అని వెనక్కి పంపించేయమని చెప్తే, ఒరే లక్షల వచ్చి నాకు ఇస్తానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను ఇస్తేనే వచ్చింది ఎన్సీసీ వల్ల అది వచ్చింది, నువ్వు తీసుకోకుండా మీ చిన్న పంపేయమన్నాడు, పంపించేస్తాను వెళ్ళిపో అన్నాడు. ఏ రిమార్క్ లేకుండా ఇచ్చి పంపించేశారు. పంపించేసిన తర్వాత బెర్ల సత్యసాయిబాబు అని మా కజిన్ ఒకడు, మా ఫ్రెండ్ పెంటూరు, అతను టీచర్ ట్రైనింగ్ సంబంధించిన అప్లికేషన్స్ తెచ్చి గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. కడదాం మాదా కట్టించాడు. అది మొదలైంది టీచర్ గా. అప్పుడు మీరు చదువుకునే టైంలో టీచర్ ఆలోచన లేదు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్ ట్రైనింగ్ వెళ్తే సెలెక్ట్ అయ్యాను. సీట్ వచ్చింది. ఎక్కడో భీముపట్నంలో ట్రైనింగ్ అయ్యాను. వెళ్ళిన వెంటనే ఎన్సీసీ వాడు కాబట్టి నేను జనరల్ సెక్రటరీ చేస్తున్నా అని ఇచ్చారు. దాంతో లీడ్ తీసుకోవడం, కంట్రోల్ చేయడం, వాళ్ళతో ఉండడం, కలిసి పనిచేయడం, ఇవన్నీ అలవాటయ్యి చివరికి తర్వాత ఎన్సీసీ అంటేనే ముందు కమాండింగ్ నేర్పుతారు. దాంతో ఒక టీచింగ్ మీద ఒక ప్యాషన్ వచ్చేలాగా అక్కడ ఇన్కల్కేట్ అయిందండి. దాంతో ఆ బీబుల్లో టీచర్ ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత వచ్చి ఇంకా ఎగ్జామ్స్ పూర్తిగా టెస్ట్ పెట్టారు.
టెస్ట్ పెట్టి టీచర్స్ కి సెలక్షన్ చేస్తున్నాం మేడం డిఎస్సి పెద్దగా అన్నారు. ఆ టెస్ట్ రాసాం. టెస్ట్ రాస్తే అప్పటికి మన జిల్లా కలెక్టర్ గా జయప్రకాష్ నారాయణ గారు. దాంతో మాస్టర్ మొత్తం మీద ఎన్సీసీకి వెళ్ళి పోలీస్ అవుదాం అనుకున్న మీ ఆలోచన విధానం, చదివేటప్పుడు ఉన్న ఉత్సాహం, మొత్తం మీద మిమ్మల్ని టీచర్ చేయాలనిపించింది. అయితే సార్ మొదట మీరు, మీ కుటుంబ నేపథ్యం, మీ ఊరు, దాని గురించి ఏమైనా వివరాలు చెప్పగలిగితే మా ప్రేక్షకులు ఇంకా ఆనందపడతారు. నేను పుట్టి పెరిగింది ఇదే గ్రామం నరసాపురపేట. నరసాపురంపేటలోనే పుట్టి పెరిగాను. నా బాల్యంలో 5వ తరగతి వరకు నరసాపురంపేట పాఠశాలలో, ఎలిమెంటరీ పాఠశాలలో నా విద్యాభ్యాసం అయింది. అటు తర్వాత వేళంగి నియరెస్ట్ విలేజ్, అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. అటు పిమ్మట బిఎస్ఎం కాలేజీ రామచంద్రపురం రాయవరం గారి పుణ్యం అని ఏర్పాటు చేయబడ్డ కాలేజీలో 5 ఏళ్ళు. అవును, రాయవరం మున్సిపల్ గారు కట్టించిన కాలేజీ. అవును సార్, రాయవరం మున్సిపల్ గారు కట్టించిన కాలేజీ రామచంద్రపురం విఎస్ఎం కాలేజీ, అక్కడే చదివారు. ఓకే, రామచంద్రపురంలో కట్టించింది రాయవరం మున్సిపల్ గారు, ఉండవల్లి సత్యనారాయణ మూర్తి కళాశాల. ఓకే సార్, అక్కడే చదివారు. ఆయన దగ్గర ఆ కాలేజీలో చదువుకోవడంతో చాలా మంచి ఎక్స్పోజరు. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అందరూ అవడానికి కారణం ఆ కళాశాలే. బహుశా నా అంచనా ప్రకారంగా ఆ కళాశాల ముందు ఇంకా రామచంద్రపురంలో కళాశాల లేవు. అమలాపురం గాని, రాజమండ్రి గాని, ఇక్కడ ఉన్నత చదువులు చదవాలంటే రాజమండ్రి, అమలాపురం, కాకినాడ అంతే. రామచంద్రపురం మొట్టమొదటిసారిగా ఇదే బిఎస్ఎం. ఓకే, ఆ కళాశాలలో చదువుకున్న గొప్ప వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఆ కళాశాలలో చదువుకున్నాను అని ఇప్పటికీ నేను గర్వపడతాను. ఓకే, నాకు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను టీచర్ ట్రైనింగ్ అయ్యాను. టీచరింగ్ అయిన తర్వాత సెలక్షన్ వెంటనే జరిగింది. నాన్నగారు కుటుంబ వ్యవసాయం. నాన్నగారు వ్యవసాయం అండి. ఓకే, మంచి వ్యవసాయకుడు. కేవలం ఆయన వ్యవసాయంతో మమ్మల్ని ఇంత ప్రయోజనం అయ్యేలా చేయడానికి చాలా కృషి చేశారు. ఓకే, ఊర్లో రైతు మిత్రులందరికీ కూడా కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన కమ్యూనిస్ట్ భావజాలంతో. అవును, అప్పట్లో కొంతమంది, చాలా మంది, నేను ఇక్కడ బుల్కనీన్ అని మన రామచంద్రపురంలోనే, ఆయన కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న మనిషి. అవును, బహుశా అందరూ వయసు ఇంచుమించండి. ఆయన చాలా కష్టపడి చాలా మంచి వ్యవసాయం చేసి, ఆయన వ్యవసాయం చేసినప్పుడు శాండర్స్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసేసుకుని మా వ్యవసాయం అంతా వాళ్ళే పురుగు మందులు అన్ని ఫ్రీగా ఇచ్చి వ్యవసాయం చేసి అంత గొప్పగా వ్యవసాయం చేసేవాడు. నుంచి మంచి భావజాలం కలిగి ఉన్నవాడు. దాంతో అలా నేను టీచింగ్ కమ్యూనిటీలోకి రావడం జరిగింది. ఓకే, చాలా సంతోషం సార్. తర్వాత వచ్చి మీ తర్వాత అన్నయ్య అన్నారు కదా, పెద్ద వాళ్ళు ఏం చేస్తుంటారు? పెద్ద అన్నయ్య సినిమా డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు అని. ఉప్పలపాటి నారాయణరావు గారు మీ సొంత బ్రదర్? ఓన్ బ్రదర్ అండి. జైత్ర యాత్ర, రక్షణ, ఇలా అల్లరి పోలీసు, వరుసగా మైనా సినిమా ఫైనల్ గా సినిమా మైనా సినిమా. తర్వాత కొన్ని సినిమాల్లో అలా మొదలైంది. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ తండ్రి వేషం, ఇలాంటి వేషాలు కూడా చేశాడు. ఓకే, ఆయన అంత మాకు పలానా ఈయనే ఉప్పలపాటి నారాయణరావు గారు మాకు చిన్న వయసు వాళ్ళేమో తెలియదు నాకు. ఓకే, చిన్న వయసు ఏం కాదండి, మాకు చిన్న వయసు వాళ్ళం సార్. ఆయన చిన్న వయసు అని కదా, మీ అన్నయ్య గారు అంటే ఆయన దగ్గర 70 ఏళ్ళు ఉండొచ్చు. 50, నాకు 62వ సంవత్సరం అండి ఇది. ఓకే, ఆయనకి 66, 65 ఉంటాయి. ఉప్పలపాటి నారాయణరావు గారి ఓన్ బ్రదర్ అండి, మా మాస్టర్, మా మంచి మాస్టర్. ఓకే సార్, రెండో ఆయన మా పెద్దమ్మ గారికి దత్తత ఇచ్చాం. ఓకే, ఆయన ఎవరండి? అరట్లకట్ట అని ఆ ఊరు. ఓకే, కడప దగ్గర. ఓకే, అయితే ఆయన వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఓకే, ఒరిస్సాలో ఆయన మేము అందరికి కలిసి పాల్గొన్నాం. ఓకే, తర్వాత అయితే నాన్నగారి వారసత్వాన్ని అన్నయ్య చేస్తున్నారు సార్. మీ ముందు ఎవరైనా ఈ ఉద్యోగం కానీ లేకపోతే మాస్టర్లు కానీ ఉండడం? మా నాన్నగారి మేనమామ టీచర్ గా పనిచేశాడండి. ఓకే, లోకల్ హైయర్ గ్రేడ్ టీచర్లు అంటారు. ఓకే, ఆయన టీచర్ గా పనిచేశారు. మేనమావ సారు తండ్రికి రాకుండా మీకు వచ్చింది. మా నాన్నగారిని అది నిజంగా తెలుసు. మీకు ఒక విషయం తెలుసు మాస్టర్, మామూలు జనరల్ గా పిల్లలు పెద్దోళ్ళు అయినా అదే అల్లరి చేస్తున్నప్పుడు మేనమావ సారు వచ్చిందిరా నీకు, అది పొగడతో తిట్టో తెలియదు కానీ మొత్తం ఆ మాట అంటారు. అది మీ విషయంలో ఇలా జరిగింది. ఓకే అండి. తర్వాత
మా నాన్నగారిని దత్తత చేసుకున్నాడు ఆయన. ఓకే అందువల్ల మేము ఉప్పలబడ్డలు అయ్యాం. లేకపోతే ఈ ఊరు మెజారిటీ మేకవాళ్ళు. ఓకే మా నాన్నగారు కూడా మేకవాళ్ళే. ఓకే అయితే వాళ్ళ మేనమామ గారు దత్తత చేసుకున్న కారణంగా ఉప్పలపాటి. అయ్యాం. ఓకే ఇంకా 2-3 ఫ్యామిలీలు ఉన్నాయి ఉప్పలపాటి వాళ్ళు. ఓకే అందులో ఉంటాను. సార్ మీ సొంతూరే ఇది. ఈ ఊరు మాస్టర్ ఇక్కడ ఒక విషయం, సాధారణంగా రైతే రాజు అంటారు కదా. మన అప్పట్లో కలెక్టర్ గా వచ్చిన జయప్రకాష్ నారాయణ గారు రైతే దేవుడని సంబోధిస్తాడు. అవును, వాస్తవం కదా అది? నిజం అండి. చెప్పండి బాబు. ఆయన నాన్నగారు ఏం చేస్తారు అని అడిగారు. వ్యవసాయం ఉన్నాను అనగానే, రైతు అనగానే పొలకించిపోయినట్టు పేరు ఏంటన్నారు అన్నాడు. నా పేరు పుల్లపాటి మాచిరాజు అండి అన్నాను. అంటే క్షణంలో మళ్ళీ స్పాంటినిటీ వచ్చి భలే దొరికారు, ఈయనకి పాఠం చెప్పేయచ్చు, పాఠం చెప్పారు అవకాశం వచ్చింది. అన్ని పల్లెటూరులోని గ్రామాల్లో గ్రామ దేవతలు ఉంటారండి. సత్యమ్మ తల్లి, పోలేరమ్మ, అమ్మాచరమ్మ, తలుపులమ్మ, అలా బోళ్ళని పేర్లు ఉంటాయి. మగాళ్ళు ఆడాళ్ళ పేర్లు కూడా అలా. బాలారిష్టాల్లో ఇలా పుట్టగానే ఎందుకో చనిపోతుంటారు పిల్లలు. ఆ చనిపోయినప్పుడు అప్పట్లో చనిపోకుండా ఉండే టీకాలు వైద్యాలు లేని కారణంగా ఏం చేసేవారంటే బొడ్డు కోస్తూ తెలుసున్న స్థానిక గ్రామ దేవతల పేరులో దేవత పేరు పెట్టేసేవారు. ఇప్పుడు ఎట్లా చంపు చూద్దాం అన్నట్టు. దేవుడికి పేరు పెట్టాను, దేవుడు ఎలా చంపుతావు చూసుకో అన్నట్టు ఉండేవారు. అప్పట్లో బాలమరణాలు ఎక్కువ ఉండేవి, చాలా బాలారిష్టాలు ఎలా. అప్పుడు అంటే అప్పుడు మా తాతగారి పేరు బొడ్డు మాచరయ్య అనేది పెట్టారండి. అట పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకోవడం, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్, ఫెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ అంటాం, వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఆ సంస్కృతి మన సంస్కృతిలో తల్లిదండ్రులు తాతల పేరు. అందువల్ల బహుశా మీకు అలా పెట్టకపోయి ఉంటే మన ముత్తాతల పేర్లు బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద మంచి ఉద్దేశం. అయినా పెద్దవాళ్ళు ఏదైనా పెట్టారంటే దానికి ఏదో కారణం ఉంటుంది. అప్పుడు నా పేరు పుల్లపాటి మాచరరాజు అని పెట్టారు. వాస్తవంగా జరిగింది అది పెట్టిన తర్వాత మా తాతగారి పేరు మా అమ్మగారు మా నాన్నగారి పేరు పెట్టుకుంటాను అడిగితే ఓకే అన్నారు, పెట్టుకున్నారు. అంటే మీకు అమ్మ నాన్నగారి పేరు అమ్మ నాన్న. అయితే బడిలోకి తీసుకెళ్లి జాయిన్ చేయడానికి మా ఫెటర్నల్ గ్రాండ్ ఫాదర్ టీచర్ అన్నాను కదా, అవునండి, ఆయన పుల్లపాటి నారాయణమూర్తి, ఆయన తీసుకెళ్లి వీడి పేరు వాళ్ళ తాత పేరండి మాచరరాజు అన్నారు అని చెప్పాడు. చెప్తే అప్పటికి ఈ పక్క ఊదూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ గారిని, ఆయన హెడ్ మాస్టర్, వాళ్ళ అత్తారింటి పేరు మాచిరాజు గారు. నియోగులు బ్రాహ్మణులు అంటారు. అవును, కోనసీమలో ఒక వీధి పేరే మాచిరాజు గారు వీధి నేను చూసాను ఒకసారి. దాంతో ఆయన మాచిరాజు అని పేరు పెట్టాడు. అత్తవారి మీద ప్రేమ ఎక్కువ ఉండి ఆయన పేరు పెట్టాడు. పైగా పుట్టింది పెరిగింది వెలా ఫ్యామిలీలో. అందువల్ల ప్లస్ అల్లరి ఎక్కువగా ఉంటే నన్ను పక్కన కంసి పెట్టాను, ఆ పెడుగు కూర్చోబెట్టింది. అందరి పేర్లు చదువుతూ నన్ను నా పేరు రాగానే నా మాచిరాజు పేరు అది చెప్పకుండా చిట్టుబాబు అనేవారు, టికెట్ వేసేవాడు, హాజరేసేసేవారు. అలా 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను వేళకి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత నీ పేరు మాచిరాజు అని వాళ్ళు అక్కడ హెడ్ మాస్టర్ వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు. లేదు అలా ఉన్నది. చిట్టుబాబు పోయి మాచిరాజు అనగా నా పేరు మాచిరాజు అంటే నేను మా ఇంట్లో పేరెంట్స్ చెప్పాను. అలా అయిపోయిందని నీ పేరు అన్నారు. ఇది జరిగింది పేరు అన్నారు. అలా వచ్చిందా అన్నారు. తర్వాత ఫస్ట్ అటెంప్ట్ అందులో కూడా మ్యాథమెటిక్స్ లో అంతకు ముందు ఒక 15 మంది 20 మందిని అడిగాడు ఆయన క్వశ్చన్. ఆ క్వశ్చన్ గారు సమాధానం చెప్పలేకపోయారు. నేను వేళంగిలో ట్యూటోరియల్ గా రన్ చేసి పనిచేసి సబ్జెక్ట్ మీద చాలా తరువుగా ఉండబట్టి ఆయన అడిగింది సైన్ 90 అంతా అన్నాడు. 1 మంది ఎట్లాగో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని ఒక పేపర్ ఇచ్చాడు, గ్రీనింగ్ పెన్ ఇచ్చాడు. ఆ పెన్ తో పేపర్ తీసుకుని బొమ్మ వేసి చూపించి ఆయనకి ఏం జరుగుతుందో ఏంటో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు నాకు ఏం చెప్పారో అది చెప్తాను చూడండి అని మళ్ళీ చెప్పాడు. చిన్న తప్పు చెప్పాడంటే చెప్పాడు. కాదండి ఇది అని చెప్పాడు. గుడ్ అన్నాడు. హెల్త్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయ్యారా, స్కౌట్ ట్రైనింగ్ అయ్యారా, రెడ్ క్రాస్ ట్రైనింగ్ అయ్యారా, అదేరా ఇదేరా అని ఎన్సీసీ మూలంగా 3 మార్కులు వచ్చేసినాయి అన్నాడు. అంట్లోకి 10 మార్కులు ఇంటర్వ్యూ, 3 మార్కులు ఎన్సీసీ మూలంగా వచ్చేసినాయి అన్నాడు. అంటే బాలయోగ్ గారు, సల్లా బిందు మాధవరావు గారు, కృష్ణ శాస్త్రి గారు, వీళ్ళందరూ బోర్డు అందరూ కూడా ఆశ్చర్యంగా చూసి సంబరంగా మెచ్చుకున్నారు.
సెలక్షన్ బాగా జరిగింది. అక్కడితో మీరు టీచర్ గా మాచిరాజు మాస్టర్ అయ్యారు. మాస్టర్ అయ్యాను. ఓకే మాస్టర్, మొదటిసారి పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు? అక్కడ ఎలా ప్రారంభించారు? కొత్త జీవితం కదా మీకు అది, అప్పటికి కొత్త జీవితం వచ్చింది, వెళ్ళారు, సెలెక్ట్ అయ్యారు, అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి ఎలా దాన్ని ఇది చేశారు? పర్టికులర్ మీ మొదటి జీతం తీసుకునేటప్పుడు మీ భావాలు ఏంటనేది ఖచ్చితంగా మాకు చెప్పాలి మీరు. ఉద్యోగం అనేది అన్నవరం దగ్గర రావికంపాడు అనే ఊర్లో ఉన్న ఉన్నత పాఠశాలలో జాయిన్ అయ్యారు. రావికంపాడు అంటే అది బాగా పల్లెటూరే. బాగా పల్లెటూరు. అప్పట్లో ఆ ఊరు ఎంటర్ అవుతుంటే మేఘగుద్దుల వాసన, చాలా భయంకరమైన పరిస్థితి. తర్వాత విపరీతమైన కులజాడ్యం. ఆ ఊర్లోకి వెళ్తే హోటల్ ఉంటది, ఆ హోటల్లో అల్యూమినియం గ్లాసులు పడేసి ఉంటాయి, ఆ గ్లాస్ తీసుకుని కడుక్కుని ఇలా పెట్టుకునేవారు. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు పోసేవారు. నాతో పనిచేస్తున్న అటెండర్ని దళితత్వం మనకు ఏమీ లేవు, పుట్టుకతో అలాంటి ఏమీ లేవు. చదువుకున్న వ్యక్తికి ఎప్పుడు ఉండవండి. ఏమండి చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖత్వాల వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి నేను వెళ్తే అతను లోపలికి ఉన్నారా కూర్చో అంటే అతను బయట నిలబడి దండం పెట్టి దూరంగా అన్నాడు, గ్లాస్ కనుక్కున్నాడు, పోసారు. అలాంటి స్థితిలో ఉన్న ఊరు వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో హిందీ టీచర్ పోస్ట్ లేదు. నేను హిందీ బాగా నేర్చుకున్నాను, దాంతో నేను హిందీ నేనే చెప్పేవాడిని. ఐ గాట్ దట్ ఛాన్స్. మనిషి ఎప్పుడు కూడా తను వెతికే దానికంటే ఒక మనిషి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మనకు దొరకలేని పరిస్థితి వస్తుంది. కానీ వచ్చిన దాన్ని వినియోగించుకున్న వాడే గొప్పవాడు అవుతాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అది మీరు దాన్ని క్యాచ్ చేయగలిగారు. నేను హిందీ చెప్పేవాడిని. హిందీ చెప్పేదేమన్నా ఆసమాషి విషయం కాదు. అవునండి, అవును. హిందీ వచ్చి ఉండడం వేరు, చెప్పడానికి కావాల్సినంత నేర్చుకోవడం. అవును. మిగతా సబ్జెక్టుల కంటే హిందీ భయంకరంగా ప్రిపేర్ అయ్యి చెప్పేవాడిని. అలా ప్రిపేర్ అయ్యి చెప్తుంటే చాలా హిందీ మంచి బాగా ట్రైనప్ చేస్తున్నానని ఊళ్ళో కూడా ఎంతగా వచ్చి చూసేవారు. ఆ ఊరు సంశ్లిష్టుగా చేసిన అరిగల లక్ష్మణ్ గారు అది ఫేమస్. ఆయన వచ్చేవాడు, మా వాడు ఉన్నాడు, మా మాస్టర్ గారు ఉన్నారు, ఆయన చూసి వెళ్దామని వచ్చాను అనేవారు. బాబు ఎలా ఉన్నా బాగున్నావా, ఎంత చదివిందా అని అడిగేది. అలా తర్వాత పక్కనే యనమల రామకృష్ణ గారు తుని ఆయన నియోజకవర్గం. కానీ ఈ నేను చెప్పిన రవికంపాడు దాడితే ఏవి నగరం అని ఆ సొంత ఊరు. ఆయన కారు వేసుకుని వచ్చి స్కూల్ దగ్గర అయ్యేవాడు. నాతో కలిసి మాట్లాడి అన్నయ్య గారి దగ్గరికి ఇప్పుడు వెళ్దామంటే అప్పటికే అన్నయ్య ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. నాకు నిజంగా మాకు తెలియదు తెలుసా, మీరు ఉప్పలపాటి మాచిరాజు గారు అన్న పేరు తప్ప నాకు ఉప్పలపాటి నారాయణరావు గారు తమ్ముడు అన్న సంగతి ఇప్పుడు మీ ముందే ఆ ప్రస్తావన వచ్చింది నాకు. అది అప్పుడు అలా ఉండేది, అంత క్లోజ్ గా ఉండేవాడు. ఆయన వచ్చేవాడు, లోపలికి వెళ్తున్నాం, కోళ్ళలో ఏదో ఫంక్షన్ మంది వెళ్తున్నాం, వెళ్ళేవాడు వీళ్ళేవాడిని. ఆ ఊరికి ఆ స్కూల్ కి క్విజ్ అంటే తెలియదు, సైన్స్ ఫేర్ అంటే తెలియదు, గేమ్స్ స్పోర్ట్స్ అంటే తెలియదు, ఏమీ లేకుండా ఉంది. అవన్నీ పరిచయం చేశాం. అన్ని పరిచయం చేస్తే నన్ను ఆ స్కూల్ అది ఉత్తరం చేయడం వచ్చిన గొప్పలాగా చూసేవారు. రావికంపాడులో ఉన్నటువంటి ఇప్పుడు ప్రయోజకులైనటువంటి పిల్లలకు కానివ్వండి, లేకపోతే సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తున్న వారికి కానివ్వండి, ఆ రోజుల్లో ఇలాంటి అసమానతలు ఉన్నటువంటి సందర్భంలో మీ ఊరు వచ్చి మొదటి పోస్టింగ్ లోనే మీ ఊరు వచ్చి మీ ఊర్లోనే ఆ యొక్క ఇతను మాస్టర్ గారు ఆ యొక్క భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ కోసం ఆలోచించి అప్పట్లోనే అందరికీ కూడా అలాగా పరిచయం చేసిన మొట్టమొదటి మనిషి, మొట్టమొదటి వ్యక్తి మాచిరాజు మాస్టర్. మీరందరూ కూడా ఆ విషయాన్ని గుర్తించుకుంటారని, గుర్తు చేసుకుంటారని, లేదంటే మీ పెద్దవాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకోండి. ఉప్పలపాటి మాచిరాజు మాస్టర్ హిందీ మాస్టర్ గా వచ్చి అన్ని తరగతుల్ని కూడా, అన్ని సందర్భాలని కూడా అతను ఆకలింపు చేసుకొని మీ అందరికి మొట్టమొదటి జాబు పోస్టింగ్ లోనే మీ అందరికి దాన్ని అందించారు. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో ఎంత ఉందో అంతకు మించి ఖచ్చితంగా మాస్టర్ చేతుల్లో, అంటే ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆ ఉన్న కొద్ది శాతం కూడా మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల చేతుల్లోకి తీసుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ఇది వరకున్నంత గొప్పగా విద్యార్థులు లేకపోవడానికి కారణం మాస్టర్ గారు చెప్పినట్టు మళ్ళీ వాళ్ళ బాధ్యతని తల్లిదండ్రులు తీసుకోవడం వల్ల. ఎంత కాదనుకున్నప్పటికీ మాస్టర్ అంటే, గురువు అంటే భయం, భక్తి ఉన్నప్పుడే
చదువు దాని అంతటా అదే వచ్చి ఈ యొక్క పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలదు అనేది మా మాచిరాజు మాస్టర్ గారి. సార్ ఓకే, అయితే మొత్తం మీద ఎలా అయితే తల్లిదండ్రుల బాధ్యత నుంచి గురువుల బాధ్యత చేతులు మార్చుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఎంతో కష్టపెట్టారు. అయితే మీ దగ్గర చదువుకున్న విద్యార్థులు సుమారు కొన్ని వందల్లోనూ వేలల్లోనూ ఉంటారు కదా. మీ దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో అత్యధికంగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే మీరు రిటైర్మెంట్ వచ్చేసారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి విద్యార్థుల గురించి చెప్పగలిగితే మా ప్రేక్షకులకు తెలుసుకుంటారు. అది చాలా అదృష్టం అండి. మామూలు పరిస్థితుల్లో అయితే అంత అవకాశం ఉంటుందో లేదో తెలియదు. నేను యూనిఫామ్ సర్వీస్లో ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేయడం మూలంగా నా దగ్గర ఎన్సీసీ క్యాడెట్లుగా ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి నేను ఇక్కడే కాకుండా న్యూజిలాండ్లో ఇక్కడ క్యాంపులు అన్నిటికీ అటెండ్ అవుతూ నేషనల్ లెవెల్లో జరిగే క్యాంప్స్ కి అటెండ్ అవడం చేయడం మూలంగా నా దగ్గర చదువుకుని నా దగ్గర క్యాడెట్స్ గా వచ్చిన కుర్రాళ్ళు, నా దగ్గర ఉన్న కుర్రాళ్ళు సివిల్లో ఇది పోలీసులో ఉన్నాం, ఎస్ఐలు సిఐలు అవడం ఒక ఎత్తు అయితే ఐపీఎస్ అది గోవా వెళ్ళాం ఒకసారి. వెళ్తే అక్కడ రాకేష్ నాయుడు అని ఆ కుర్రాడు కస్టమ్స్ ఆఫీసర్ అయ్యాడు. అప్పుడు ఎరక్కది బంద్ ఉంది. వీళ్ళు ఒకళ్ళు ఇద్దరు సరదా కొద్ది తాగేవాళ్ళు మాతో వచ్చిన టీచర్లు ఒకళ్ళు అక్కడ కొనేసుకుని గోవాలో కొనేసుకుని పట్టుకెళ్ళాలి బాటిల్ ఒక బాటిల్ బట్టలో పెట్టుకుని బయలుదేరారు. బయలుదేరితే రైల్వే స్టేషన్ దగ్గర ఆచార్య 916 ఛానల్ ద్వారా ఇప్పుడు ఈవేళ మనం పూజ్యులు మన మాస్టర్ గారు మాచిరాజు మాస్టర్ గారి పరిచయం చేయడం జరిగింది. అయితే బ్రహ్మ మన నుదుట రాత రాసి జీవితాన్నిచ్చి జన్మనిచ్చి కిందకి పంపిస్తే సరస్వతీదేవి విద్యను అందించి మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది. అలాగా అదండి ఈరోజు మన ఉప్పలపాటి మాచిరాజు మాస్టర్ గారి జీవిత విశేషాలు. అయితే ఎంతో మందికి విద్యలోని సహాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి తాలూకా అభిప్రాయాన్ని మేము ముందుంచాను. ఇలాగే మీకు సహాయం చేయాలని మనసులో ఉన్నప్పటికీ అటువంటి పరిస్థితి అనుకూలించలేని ఇలాంటి సహకారం చేసేటటువంటి వారికి మీరు ఇవ్వగలిగితే ఇంకా ఎంతో మందికి మంచి జీవితాన్ని భవిష్యత్తుని అందించగలుగుతాం. సార్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. మిమ్మల్ని కలుసుకొని ఇలాగా మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. మన మాచిరాజు మాస్టర్ గారి అనుభవాలు జీవిత విశేషాలు తెలుసుకున్నాం. బ్రహ్మ మన తలరాతను రాసి జీవితాన్ని ప్రసాదించి జన్మాన్ని అందిస్తాడు. సరస్వతీదేవి మనకి విద్యను అభ్యసించి మనం జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలాగా బ్రహ్మ లిఖితాన్ని సరస్వతీదేవి విద్యని మనకు అందించేటటువంటి ఒక గురువే. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నప్పటికీ గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేటటువంటి మాట ఖచ్చితంగా అది అక్షర సత్యాన్ని చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన మాచిరాజు మాస్టర్. ఈరోజు ఆయన కలుసుకొని ఆయన పరిచయం చేయడం అనేది నిజంగా నా సుకృతంగానే భావిస్తున్నాను. చూస్తుండండి మీ ఆచార్య 916 ఛానల్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నమస్తే. నూటికో కోటికో ఒక్కరు